నేడు చివరి కార్తీక సోమవారం. మాసాలన్నింటిలోనూ కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. కార్తీక మాసంలో శివకేశవులను భక్తితో కొలుస్తారు. అంతేకాదు, కార్తీక మాసాన్ని దైవాలు జరుపుకునే దీపావళిగా భావిస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ పర్వదినం. ఈ కార్తీక మాసంతో సమానమైన మాసం ఏదీ లేదని మన పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాప వినాశనం, మోక్ష ప్రాప్తి లభిస్తాయి. ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంది. అందున ఈరోజు చివరి కార్తీక సోమవారం కనుక ఈరోజు మరింత పుణ్యప్రదమైన రోజు. ఈ మాసంలో ప్రతి సోమవారాన్ని కార్తీక సోమవారం అని పిలుస్తారు. కానీ చివరి సోమవారం భక్తులకు దివ్య అవకాశంగా నిలుస్తుంది. ఈరోజు చేసే స్నానం, దానం, జపం శుభ ఫలితాలనిస్తాయి. పద్మపురాణం, శివపురాణం కార్తీక మాహాత్మ్యం ఇలా చెబుతున్నాయి. కార్తీక మాసే యః శంభో పూజాం కుర్యాత్ సమాహితః సలక్షకోటి పూజానాం ఫలం ప్రాప్నోతి మానవః. అంటే కార్తీక మాసంలో శివునికి భక్తితో పూజ చేసినవాడు 1,00,000 కోట్లు పూజలు చేసిన ఫలితాన్ని పొందుతాడు. నది, సరస్సు లేదా ఇంటి వద్ద గంగాజలంతో ఉషోదయ స్నానం, దీపదానం, శివలింగాభిషేకం, ఉపవాసం, శివమంత్ర జపం సకల పాప పరిహారాన్ని కలిగిస్తాయి. కార్తీక మహాపురాణం ప్రకారం వశిష్ఠ మహర్షి జనకునికి కార్తీక సోమవార వ్రత మహిమను నిష్ఠురి కథతో వివరిస్తాడు. నిష్ఠురి అనే ఒక స్త్రీ పాప జీవితం గడిపి మరణానంతరం సునకంగా జన్మిస్తుంది. అంటే కుక్కగా జన్మించింది. ఒక వేద పండితుడు కార్తీక సోమవార వ్రతానందంగా ఉంచిన బలి అన్నాన్ని తిన్నందువల్ల ఆ కుక్కకు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. తన పాప మోక్షం కోరగా పండితుడు తన వ్రత ఫలాన్ని ఆ సునకానికి అర్పిస్తాడు. వెంటనే ఆ స్త్రీ కుక్క దేహాన్ని విడిచి నిష్ఠురి ఒక దివ్య రూపిణిగా కైలాసానికి చేరుతుంది. ఈ విధంగా కార్తీక సోమవార వ్రతం అతి పాపులకు కూడా మోక్షం ప్రసాదించే శివానుగ్రహ వ్రతమని వశిష్ఠుడు వివరిస్తాడు. భక్తికి పరాకాష్ఠ, దీపానికి దీప్తి కలిగించేదే కార్తీక సోమవారం. ఈ రోజున శివార్చన చేస్తే జీవితంలో వెలుగు, అంతరంగంలో ప్రశాంతం. ఈ అంతర్యం కలిగినదే నేటి కార్తీక సోమవారం పరమార్థం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో. సుతవల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ఘాతక భంజన పాతక నాశన గౌరి సమేత గిరీశ శివ ఛత్ర కిరీట సుకుండల శోభిత పుత్ర ప్రియ భువనేశ శివ జన్మ జరా మృతి నాశన కల్మష రహిత తాప వినాశ శివ.